వెల్కమ్ టు అరౌండ్ తెలుగు. నేను మీ శివాని. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం ముంబైలో ఘనంగా ముగిసిన సంగతి మనకు తెలిసిందే. 3 రోజుల వేడుక ప్రపంచ వివాహ చరిత్రలోనే నిలిచిపోయేలాగా ఎంతో వైభవంగా నిర్వహించారు. 100 ఏళ్లలో ఇలాంటి పెళ్లి జరిగి ఉండదని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఇంత గొప్పగా పెళ్లి చేయడం అన్నది అంబానీకి మాత్రమే చెల్లిందని కోట్లాది మంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈ పెళ్లికి ఆహ్వానం లేకుండా హాజరైన 2 యువకుల్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఇక వారిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడం గమనార్థం. ఒకరు యూట్యూబర్ వెంకటేష్ అల్లూరి, మరొకరేమో వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న షాహీ షేక్ గా పోలీసులు గుర్తించారు. వారిద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఆయన ఇద్దరిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రపంచ కుబేర్లు, సెలబ్రిటీలు, రాష్ట్ర సీఎంలు, తలపడిన రాజకీయ నాయకులు ఇలా ఎంతో మంది వివాహానికి హాజరైన సంగతి తెలిసింది. వాళ్ళందరినీ చూసేందుకు అంబానీ ఇంట ఏర్పాటు చేసిన ఆతిథ్యం కూడా అందుకునేందుకే యువకులిద్దరు కూడా భావించి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక పోలీసులు నిఘా గట్టిగా ఉండడంతో వాళ్ళిద్దరిపైన సందేహం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే ఆహ్వానం లేకుండా వివాహాలకు, వేడుకలకు వెళ్తే అరెస్టు చేసే విధానాలను కూడా కొత్తగా ఒక చట్టం కూడా అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇక అనుమానం వచ్చిన వారిపైన నిర్వాహకులు ఫిర్యాదు గనక చేస్తే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలిస్తున్నారు. ఇక ఆ పైన విచారణ కూడా జరుగుతుంది. అంబానీ ఇంట పెళ్లిలో దొరికిన 2 యువకుల పైన కూడా తదుపరి విచారణ కూడా ఉంటుందని మనకు తెలుస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.